ప్రయాణికులకు విజ్ఞప్తి. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే పర్చిత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రాబోతుంది. మెహక్, ప్రయాణికులకు విజ్ఞప్తి. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే పర్చిత్ ఎక్స్ప్రెస్ మనం ఈ గుంపులో ఎక్కడైనా దాక్కుందాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రాబోతుంది. అరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? ఒక పని చేయి, నువ్వు అట్టేళ్ళు చూడు, నేను ఇటేళ్ళు చూస్తాను. ప్రయాణికులకు విజ్ఞప్తి. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే పర్చిత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రాబోతుంది. ప్రయాణికులకు విజ్ఞప్తి. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే పర్చిత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రాబోతుంది. అరే వాళ్ళు ఎక్కడ కనబడలేదు. నాకు కూడా వాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇటే కదా వచ్చారు. అరే ఏం అర్థం చేయమంటావు? కావడం లేదు. అదిగో అక్కడున్నారు. ఏయ్ ఎవరు మీరు? మీరేం చేస్తున్నారు? ఎందుకు చెయ్యేశారు? పోలీస్ని పిలవాలా? మీరు తప్పుగా అనుకోవద్దండి. ఒక అమ్మాయి తన దుప్పట కూడా ఇలాగే ఉంటుంది. ఇలాగే కాదు శశాంక్, ఈ దుప్పటా ఖచ్చితంగా మెహక్దే. నిజం చెప్పు, ఈ దుప్పటా నీకు ఎలా వచ్చింది? లేదంటే నువ్వు ఇరుక్కుంటావు. తనేం చేసింది? అది 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 తను దొంగిలించింది. దొంగిలించిందా? కానీ తను ఎవరో రౌడీని ఫాలో అవుతున్నారని చెప్పింది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నా దుప్పటా తను తీసుకుని వెళ్ళింది. వాళ్ళు ఎటువైపుగా వెళ్ళారు? నాకు తెలీదు. తెలీదా? రేయ్ ఇప్పుడేం చేయాలి? ఒకవేళ ఆ ట్రైన్ ఎక్కి ఉంటుందా? పదండి చూద్దాం. ఎవరా నువ్వు? నేను అటు వెళ్ళి చూశాను, ఎక్కడా లేరు. ఇటు వెళ్ళి చూద్దాం, పద. రేయ్ ఇక్కడెవరూ లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరు. సరే రండి, ముందుకు వెళ్ళి చూద్దాం, పదండి. ఇక్కడెక్కడ కూర్చోడానికి చోట్లేదు. ముందుకు వెళ్ళండి, ముందు చూద్దాం. అదిగో అక్కడున్నారు, అక్కడున్నారు. అన్న కొంచెం తప్పుకోండి ప్లీజ్, కొంచెం తప్పుకోండి. వాళ్ళు మనల్ని చూశారు. మెహక్ రా, ఒక్క నిమిషం తప్పుకోండి ప్లీజ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ప్లీజ్ తప్పుకోండి ప్లీజ్ ప్లీజ్. బ్రదర్ ఒక్క నిమిషం మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. అరే ప్లీజ్ ప్లీజ్ త్వరగా వెళ్ళు, తప్పుకోండి త్వరగా వెళ్ళు. ప్లీజ్ తప్పుకోండి సార్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు ఇదే మనకి దారి. మెహక్ ఆలోచించదు వేదు, దూకండి. వాళ్ళిద్దరు దూకేశారు. ఏమంటున్నావు? ఏది చూడండి నువ్వు. రే వద్దు, నీకేమైనా పిచ్చి పట్టిందండి? ట్రైన్ స్పీడ్ పెరిగింది. కానీ వాళ్ళని ఎలా వదలడం? వద్దు వద్దు. లేదు, ఏంటి ఇది? చాలా పెద్ద తప్పు. ఇక నేను బయట తలెత్తుకొని ఎలా తిరగగలను? హలో హలో, ఏమైందండి? ఎవరు ఫోన్ అండి? సుశాంతే చేశాడు. తనేం చెప్పాడు? దొరికిందంట. ఎందుకు మౌనంగా ఉన్నారు? చెప్పండి. వాళ్ళిద్దరి గురించి ఎన్నో తెలిసిందా? ఏం చెప్పమంటావు? ఏమని చెప్పమంటావు? ఏది చెప్పేలాగా లేదే.
వాళ్ళు తప్పించుకున్నారంట. ఇప్పుడేం చేయాలండి? తనకేదైనా తెలిస్తే తనెంతో బాధపడుతుంది. కోమల్, ఎంతసేపు నీ విషయాన్ని దాస్తావు? ఎంతసేపు? వాళ్ళకి చెప్పి తీరాలి. ఐదు గంటలైంది. స్మగ్లర్ గురించి ఏమీ తెలీదు. ఒకవేళ ఇది ఏదైనా తప్పైన ఇన్ఫర్మేషన్గా ఉండుండొచ్చేమో. అయితే సరే, మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. హలో, పూర్తయిందా? ఓకే ఓకే, సరే. అయితే ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? జాయినా? ఏంటా జాయిన్ అంటే? నా కొత్త పోస్టింగ్. ఒక సిఐడిగా ఇది నా ఆఖరి కేస్. ఆఖరి కేసా? సరే సార్, మీరు పేపర్ని రెడీ చేయండి సార్. ఎస్ సార్. ఓకే సార్. సర్లే వదులు. నీకు అభిజిత్ మీద బాధ. నువ్వేగా చెప్పావు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లో వెళ్తాడని, అంతే కదా? సార్, నాకు తన గురించి మాత్రమే కాదు, మీ గురించి కూడా. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే మీరు ఒంటరిగా ఉండగలరా? ఏమంటున్నావు? సార్, నేనేం చెప్పాలనుకున్నానంటే నాకన్నా మీకే బాగా అర్థమవుతుంది. ఆయన మిమ్మల్ని ముఖ్యంగా అనుకున్నట్టే మీరు అనుకుంటున్నారు. కానీ ఏంటి అంటే? సార్, అంతా సరే అవుతుంది సార్, అంతా పాతలాగా. కానీ వాడిని చెప్పింది వింటే కదా. వెళ్దామా? అభిజిత్, ఒక్క నిమిషం ఇటు చూడు. అభిజిత్, నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి. ఇంకేం మాట్లాడాలి? అభిజిత్, అదేంటంటే నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇటు చూడు అభిజిత్, ఇలా మాట్లాడడంతో నాకు ఏసీపీ సార్. ఎస్ సార్. వాట్? పెళ్ళింట్లో హత్య? ఒక్కడికి హత్య చెయ్యాలనే ఉద్దేశం వచ్చిందంటే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలీదు. సార్, చెప్పు సచిన్. ఇలా చూడండి సార్, వస్తువులు చింద్రవందరగా ఉన్నాయి. అయితే ఇక్కడ హంతకుడికి అమ్మాయికి ఏదో గొడవ జరిగినట్టుంది. పాపం తనని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించుంటుంది. ఇలా చూడండి, మీ బాధ నాకు అర్థమవుతుంది. సౌమ్యకి ఇటువంటిది జరగడం చాలా ఘోరమైన విషయం. మీ మనసుని దృఢపరుచుకోండి. మనం హంతకుడిని త్వరలోనే పట్టుకోవాలంటే మేము మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? సరైన సమాధానాలు చెప్పాలి. సరేనండి. ఒక విషయం చెప్పండి, సౌమ్యని ఇటువంటి పరిస్థితిలో ముందుగా చూసింది ఎవరు? నేను నా వైఫ్ కోమలు చూసాం. ముందు మేము తలుపు కొట్టాం కూడా, లోపల నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. మేము లోపలికి వెళ్ళాం. తరువాత చూస్తే ఇంతమంది ఇంట్లో ఉన్నారు. పెళ్లి కూతురు లోపల ఒంటరి పోరాటం చేసింది. కానీ మీకు మాత్రం ఏమీ తెలియలేదు. కానీ మీకేమనిపిస్తుంది? ఈ పని ఎవరు చేసుంటారని? ఎవరి మీదైనా మీకు సందేహం ఉందా? అవును సార్. అదేంటంటే లేదు సార్, వీళ్ళందరూ మా బంధువులు. మాకు ఎవరి మీద అనుమానం లేదు. వీళ్ళందరూ మాకు ముఖ్యమైన బంధువులు. మీరేం మాట్లాడుతున్నారండి? ఇలా చూడండి, దాపరికాలు బోతు ఏమైనా ఉంటే చెప్పండి. అప్పుడే మేము హంతకుడి దగ్గరికి చేరుకోగలం. చెప్పండి, ఏదైనా సరే.
వివరంగా చెప్పండి. నా కూతురు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నా కూతురు ఫ్రెండ్తో పారిపోయాడు సార్. ఏంటి? నాకు వాళ్ళిద్దరిపైనే అనుమానం సార్. వాళ్ళిద్దరూ పారిపోవడం మీలో ఎవరైనా చూసారా? వాళ్ళిద్దరు ఇంటి నుంచి పారిపోయేటప్పుడు నేనే వాళ్ళు చూశాను. అంతెందుకు, వాళ్ళు పిలిచారు కూడా, వాళ్ళు ఆగలేదు. ఆ తర్వాత మా అబ్బాయి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు, కానీ అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. సార్ ఏమైంది? ఇక్కడ లేదు. ఇంట్రెస్టింగ్. ఇది సార్. కవిన్, సార్, ఇక్కడ ఈ టేబుల్ మీద మాకు రక్తపు మరక దొరికింది. ఇంకా టేబుల్ కింద ఈ వాచ్ దొరికింది. ఈ రిస్ట్ బ్యాండ్ విరిగిపోయింది సార్. కవిన్, సౌమ్య తల మీద ఇక్కడ గాయమైంది కదా, అది దీనివల్లే ఏర్పడింది. అయితే హంతకుడు ఆమె తలని ఇక్కడ పెట్టి బాదాడు. చాలా వరకు స్ట్రగ్లింగ్ జరుగుంటుంది. ఆ స్ట్రగ్లింగ్లో హంతకుడి గడియారం ఇక్కడ ఊడిపోయి పడిపోయింది. అవును సార్, ఈ వాచ్ వేద్ది. నేనే ఎంగేజ్మెంట్కి తనకి గిఫ్ట్గా ఇచ్చాను. వేదెవరు? వాడే మా ఇంటికి అల్లుడుగా రాబోయినవాడు. వాడు మమ్మల్ని నాశనం చేసి నా కూతురు సౌమ్య ఫ్రెండ్ మెహక్తో పారిపోయాడు. ఈ వేద్ మెహక్ మీలో ఎవరికైనా వాళ్ళ నడవడికలో ఏదైనా వ్యత్యాసంగా లేక మార్పు ఏదైనా తెలిసిందా? నేను చూశాను. ఏంటి? ఏం చూశారు? వేదు ఒకరితో తీవ్రంగా గొడవ పడుతూ ఉండడాన్ని చూశాను. తను రూమ్లో నుంచి బయటకొచ్చాడు. మేం బయటకొచ్చి చూసేసరికి వేద్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అలాగా? ఆ తర్వాతే అక్క మెహక్తో పారిపోవడం చూసింది. సరే, వేదికి ఆ వ్యక్తికి గొడవైంది కదా, ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. తను బంధువు కాదు, తెలిసిన వ్యక్తి కాదు. మామూలు ప్యాంటు షర్టే వేసుకుని ఉన్నాడు. అతనెవరో మాకు తెలీదు. సరే పంకజ్, వాచ్మ్యాన్ తీసుకురండి. మీరు ముందే అతని గురించి ఎందుకు చెప్పలేదు? అప్పుడు అదే అంత ముఖ్యమైందని నాకు అనిపించలేదు. ఇప్పుడు సార్ అడిగారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. సార్, ఇతనికి అతని గురించి ఏదైనా తెలుసుంటుంది. చెప్పు, వాడి గురించి చెప్పు. అవును సార్, అదేంటంటే ఆయన చేతిలో పచ్చ రంగులో మెరుస్తూ ఇంత పెద్ద గిఫ్ట్ ఉండింది. నేను అతని దగ్గర విచారించాను. ఆయన అన్నాడు ఈ గిఫ్ట్ని లోపల ఇవ్వాలని చెప్పి. ఇంకా సార్, ఇది పెళ్ళిళ్ళు కాబట్టి ఎవరైనా గిఫ్ట్ పంపించుంటారనుకున్నాను సార్. అందువల్లే సార్ నేను అతన్ని లోపలికి వెళ్ళనిచ్చాను. సరే, ఓకే. సార్, ఆ వేదు గొడవ పడింది ఆ గిఫ్ట్ వల్లేమో. ఉండొచ్చు. పచ్చ కలర్ గిఫ్ట్ బాక్సే కదా అది? బాక్స్. అవును సార్. ఓకే, ఈ గిఫ్ట్లన్నిటినీ ఎక్కడ పెట్టారు? సరే, ఇదే ఆ పచ్చ బాక్స్ గిఫ్టా? కాదు సార్, ఇది చాలా చిన్నదిగా ఉంది. అది దానికంటే పెద్దది సార్. అలాగా? ఇదా అది? దానికంటే ఇది పెద్దదిగా ఉంది, పచ్చ రంగులో ఉంది. ఇది కాదు సార్, అది ఇంకా కొంచెం పొడవుగా ఉండింది. సార్, ఆ గిఫ్ట్ ఇక్కడ లేదనుకుంటాను సార్. లేదంటే ఆ గిఫ్ట్ ఎటుపోయినట్టు? సార్, ఒకవేళ వేదు మెహక్ వాళ్ళతో పాటు తీసుకెళ్లారేమో. తీసుకెళ్ళిపోయారంటే ఆ గిఫ్ట్ బాక్స్లో అలా ఏం ఉండి ఉంటుంది? ఆ బాక్స్లో ఏదైనా ఇది ఆ పచ్చ కలర్ పేపరే కదా? దీని కాస్త చూడు, ఇది ఆ పేపరే కదా? అవును సార్, ఇదే సార్ అది. ఓ, ఒక పని చేయండి,
కాస్త మంచాన్ని ఎత్తి చూడండి. జాగ్రత్త జాగ్రత్త. సార్ విరిగిపోయిన ల్యాంప్. ఆ, అయితే ఈ ల్యాంపులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది. అందువల్లే దీన్ని పగలగొట్టారు. ఏం ఉండుంటుంది? అది ఏమై ఉంటుంది? బాబు బాబు, ఏమైందమ్మా? బాబు. ఏమైంది నాన్న? వేదు మెహకు కలిసి మన సౌమ్యాన్ని చంపేసి. ఏంటి? మన ఇంట్లో ఎందుకు ఇలా అయింది? మన కుటుంబం మీద ఎవరు కన్నేశారు? ఉంటావురా సౌమ్య, నా చెల్లెలు. వీళ్ళిద్దరూ మీ పిల్లలా? వీళ్ళిద్దరూ నా కొడుకులు. వేదిని మెహక్ని పట్టుకోవడానికి వీళ్ళే వెళ్ళారు. ఏమైంది? వాళ్ళని మీరు ఎంత దూరం తరువుకుంటూ వెళ్ళారు? తియోడా స్టేషన్లో వాళ్ళు ట్రైన్ ఎక్కారు. మేము వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళాం. మేము కూడా ఆ ట్రైన్కి ఎక్కాము. కానీ వాళ్ళిద్దరూ రన్నింగ్ ట్రైన్లోంచి దూకేశారు కిందకి. ట్రైన్ స్పీడ్గా వెళ్ళడం వల్ల మేము కిందకి దిగలేకపోయాము. అందువల్ల వాళ్ళిద్దరిని మేము మిస్ చేసేసాం. అభిజిత్, ప్రయాణికులకు విజ్ఞప్తి. బండి నెంబర్ 1, 2, 3, 4 చెన్నైకి వెళ్లే చెన్నై ప్లాట్ఫామ్ లో ఉన్న ఎక్స్ప్రెస్ స్టాల్స్ ప్లాట్ఫామ్ వాళ్ళని 5 నుంచి వెళ్లబోతుంది. అలాగే ఈ రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఎంక్వైరీ చేయాలి. ప్రయాణికులకు విజ్ఞప్తి. బండి నెంబర్ 1, 2, 3, 4 చెన్నైకి వెళ్లే చెన్నై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 5 నుంచి వెళ్లబోతుంది. All passengers are requested to కొంతమంది తను ట్రైన్ నుంచి దూకడం చూశారంట. అందరూ అదే చెప్తున్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అంటున్నారు. సార్, వాళ్ళిద్దరూ ట్రైన్ నుంచి దూకడం అక్కడున్న వాళ్ళు కొంతమంది చూశారంట. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. సార్ ఈ స్టాల్ వాడికి వాళ్ళ గురించి ఏదో తెలుసంట. ఏం తెలుసో చెప్పండి. ఏమని చెప్పమంటారు సార్? వాళ్ళిద్దరూ చాలా మంచి బట్టలు వేసుకున్నారు. వాళ్ళ దగ్గర మొబైల్ కూడా లేదు. ఫోన్ చేసుకుంటాను, నా మొబైల్ ఇవ్వమన్నారు. నేను ఇవ్వనని చెప్పాను. కానీ ఆ తర్వాత వాళ్ళు ప్రకాష్ దగ్గరికి వెళ్ళారు సార్. ప్రకాష్ అంటే ఎవరు? అదిగో అక్కడున్నాడే, చెప్పులు కుట్టే వ్యక్తి. ప్రకాష్, ఈ ఫోటో చూడు. వీళ్ళిద్దరు నీ దగ్గరికి వచ్చారా? అవును సార్, వచ్చారు. ఫోన్ అడిగారు. ఇచ్చావు ఫోన్ని నువ్వు? లేదు సార్, ఇవ్వలేదు. అవును సార్, మీరంతా ఎవరు సార్? మేము సిఐడీస్. సిఐడిలా? ఓరు దేవుడా. సార్, నేను వాళ్ళకి చెప్పాను అక్కడ టెలిఫోన్ బూత్ ఉందని. అక్కడికి వెళ్ళి మాట్లాడుకోమన్నా. నేను ఫోన్ ఇవ్వలేనని చెప్పాను. చూడు, భయపడొద్దు. ఏం నిజమో అది మాత్రం చెప్పు. తర్వాత ఏం జరిగింది? దేవుడి మీద ఒట్టేస్తున్నాను సార్, నేను చెప్పేదంతా నిజమే సార్. మీరు వాళ్ళకి బూత్ చూపించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడారా? లేదు సార్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అందుకే వాళ్ళు ఎలా ఫోన్ చేస్తారు? తర్వాత ఏమైంది? తర్వాత ఆ అమ్మాయి నా దగ్గర చిల్లర అడిగింది. వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చావా? అవును సార్, నేను పేదవాడినే. కానీ చిన్న సహాయం చేయొచ్చు కదా. నేను 10 రూపాయలు ఇచ్చాను. కానీ ఆ అమ్మాయి ఆ 10 రూపాయలకి ఆవిడ తన చెవులు దుద్దులు ఇచ్చేసింది. ఏంటి? మీ ఆవిడకి ఇవ్వమని చెప్పింది. అందుకని నేను తీసుకున్నానండి. చెవులు దిద్దులు ఎక్కడ ఉంది? ఇలా చూడండి, మీరు ఈ డబ్బులు తీసుకోండి. ఆ చెవులీలు మాకు అవసరం అవుతాయి. థ్యాంక్స్. దయా, అదిగో అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, దారి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, Excuse me. దారి వదలండి. ప్లీజ్. వెళ్ళిపోయారు. తర్వాత స్టేషన్లో పట్టుకుందాం. Come on, రండి. మెహక్, నువ్వు బానే ఉన్నావా?
ఏం చెప్పను? మనం చేసేది ఇది సరే అని నీకు అనిపిస్తుందా? మెహక్ మనం ఏం చేయాలనుకున్నామో అదే చేసాం. ఇది తప్ప మనకి వేరే మార్గం కూడా లేదు. కానీ వేద్, ఈరోజు నీ పెళ్ళి. దాని గురించి నువ్వు దిగులు పడకు. ఇక్కడి నుంచి మనం ఢిల్లీకి చేరుకుంటే చాలు. అక్కడ అంతా నేను చూసుకుంటాను. ముందు నువ్వు కళ్ళు తుడుచుకో. బాస్, నేను ఈ ల్యాంప్ని స్పెక్ట్రోగ్రాఫికల్ టెస్ట్ చేయబోతున్నాను. అది తెలుసుకోవడానికి ఇదిగో ఈ ల్యాంప్ ఏదైనా స్పెషల్ ఫైబర్తో చేసిందో లేదో తెలుసుకోవాలి. సార్ ఆ, సార్, ఈ ల్యాంప్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాను. ఈ ల్యాంప్ చేత్తో చేసింది. ఏదో ఇరావత్ అనే లేడీయే ఇది చేసింది. వాళ్ళ షాప్ మలాడ్లో ఉంది. దీన్ని కొన్నది ఎవరు? ఎవరు కాదు, ఇరావతియే ఆవిడ ఇది పంపించింది. అయితే సౌమ్య కుటుంబం వాళ్ళకి ఈరావతిని ఖచ్చితంగా తెలుసుండాలి. లేదు సార్, ఖచ్చితంగా లేదు సార్. నేను వాళ్ళ దగ్గర అడిగాను. వాళ్ళకి ఇరావతి అనే ఆవిడ తెలీదు. అలాగా? బాస్, ఆ, సెటిల్ అయింది. ఇదిగో ఈ స్పెట్స్ పెట్టుకోండి. ఉమ్. ఈ ల్యాంప్ని తయారు చేయడానికి చీన్ మట్టినే యూజ్ చేశారు. మ్మ్. ఏంటిది? ఇది ఇది ఇదేంటంటే చేతి ముద్ర కనపడుతోంది. మై గాడ్, సోలంకి ఏం జరుగుతుందో చెప్పండి. ఈ చేతి అచ్చును బట్టి చూస్తుంటే ఇది ఈ కేసు దిశనే మార్చేస్తోంది. బాస్, ఈ చేతి అచ్చును బట్టి చూస్తే ఇందులో ఆర్డిఎక్స్ ఉంది. వాట్? ఆర్డిఎక్స్? అవును బాస్, ఆర్డిఎక్సే. ఎవరైతే ఈ ల్యాంపుని ముట్టుకున్నారో వాళ్ళు ఈ ల్యాంపుని పట్టుకోవడానికి ముందు ఆర్డిఎక్స్ని ముట్టుకున్నారు. ఆర్డిఎక్స్, ఆర్డిఎక్స్ అంటే ఇది ఒక హత్య కేసు మాత్రమే కాదు, తీవ్రవాదుల కేసు కూడా. సార్, ఈ వేదింట్లో మనకి ఏం ఆధారాలు దొరుకుతాయి? అవి ఎలాంటి ఆధారాలంటే వాటితో ఈ ల్యాంప్ ఎలా బద్దలయ్యాయో కనిపెట్టచ్చు. అంతేకాకుండా ఆ వేద్ సౌమ్యని ఎందుకు చంపాడో తెలుసుకోవచ్చు. తర్వాత మెహక్ని ఎందుకు తీసుకెళ్లాడో కూడా తెలిసిపోతుంది. సార్, హా పంకజ్, సార్, నాకు ఈ చిత్రపటం దొరికింది. దీన్ని చూడండి. ఈ నది ఒడ్డున పాయింట్ చేసి పెట్టారు. 13 ఆగస్ట్, 2 రోజుల క్రితం నాటి డేట్ సార్. ఇంకా ఇక్కడ 2 AM అని రాసుంది. నది ఒడ్డులో ఉన్న చోటు టెక్సాస్ దగ్గర ఉంది. డేట్సా. నిఖిల్, ట్రైన్ తర్వాత స్టేషన్కి ఎప్పుడు చేరుకుంటుందో ఎంక్వైరీ చేయండి. సార్, హలో రైల్వే లైన్, చూడండి, నేను సిఐడి ఇన్స్పెక్టర్ నిఖిల్ మాట్లాడుతున్నా. మాకు ఒక ట్రైన్ ఇన్ఫర్మేషన్ కావాలి. ట్రైన్ నంబర్ 1108 అది క్యూలా స్టేషన్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. అది తర్వాత స్టేషన్కి ఏ టైంలో వెళ్తుంది? సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. సౌమ్య వాళ్ళ అన్నయ్యలు మెహక్ని, వేదిని 1 గంట ముందే రైల్వే స్టేషన్లో చూశారు. వాళ్ళు సిటీ వదిలి వెళ్ళటానికి ఈ టైం సరిపోతుందా? వాళ్ళు ఇంతవరకు ఎవరి కోసం వెయిట్ చేశారు? ఎందుకు? ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ప్లాన్ వేసి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ట్రైన్ ఇంకా 15 నిమిషాల తర్వాత స్టేషన్ వెళ్తుంది సార్. నెక్స్ట్ స్టేషన్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పర్వాలేదు, త్వరగా చేరుకోవచ్చు. సార్ ఇదే ఆ షాప్. సౌమ్య ఇంటికి గిఫ్ట్ గా పంపించిన ఆ ల్యాంప్ ఇక్కడే చేస్తున్నారు, ఇక్కడే అమ్ముతున్నారు. ఈ షాప్ ఓనర్ పేరు ఇరావతి. అరే ఏమైందయ్యా మీకు? ఎందుకు అమ్మాయిలాగా ఇలాగా అరుస్తున్నావు? సార్ నేనేమనుకున్నా అంటే వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకున్నా. ఎవరు తిరిగి వచ్చాడు? సార్ వాడే సార్ 2-3 రోజుల ముందు ఇవన్నీ పగల కొట్టేశాడు. అలాగే అలాగే ఈరావతిని గాయపరిచాడు సార్. ఇలా చూడు, ప్రశాంతంగా చెప్పు. మేము సిఐడి, మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, చెప్పు. సార్ 2 రోజులకు ముందు జరిగిన విషయం. నేను భోంచేయడానికి బయటికి వెళ్ళాను. అప్పుడే ఒకడు ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఇక్కడ పెట్టిన ల్యాంప్ని పగలగొట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఈరావతి గారు దాన్ని ఆపడానికి ప్రయత్నించారు, కానీ వాడు ఆమెను కూడా కొట్టి గాయపరిచాడు సార్. సార్ సార్ ఈ పీస్ RDX ల్యాంప్ లాగే ఉంది సార్. దాడి చేసిన వ్యక్తి ఎవరు తెలిసిందా? అవును సార్, మా CCTV కెమెరాలో వాడు చేసిన ఏదో పనులన్నీ రికార్డ్ అయ్యాయి సార్. కానీ సార్ ఆ రికార్డింగ్ అంతా పోలీసుల దగ్గర ఉంది సార్. కానీ సార్ పోలీసులు మా దగ్గర వాడి ఫోటోని ఇచ్చారు సార్. అది ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇదే సార్. సార్ ఇది వేదు సార్. హలో, వాళ్ళిద్దరూ దొరికారు. నేను ఇప్పుడు ట్రైన్లోనే ఉన్నాను. వాళ్ళు ఇకపై చేజారిపోకుండా చూసుకోవాలి. వాళ్ళు సౌమ్యకి చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఈ చేత్తోనే ప్రతీకారం తీర్చుకుంటాను. సౌమ్య ఈ చేతికే నాకు రాఖీ కట్టింది. వేద్ ఇంటిలో దొరికిన మ్యాప్ ఖచ్చితంగా ఈ చోటే అనుకుంటాను. ఈ చోటు మట్టి వచ్చి వెళ్తున్న చోటు కదా? అవును కవిన్, కానీ ఆ మ్యాప్లో 2 రోజుల క్రితం 2 గంటలని రాసుంది. అలా అయితే రాత్రి ఇక్కడ ఈ చోట ఏదో జరిగింది. ఒక్క నిమిషం. అదిగో అక్కడ వాచ్మెన్ కూర్చున్నారుగా, వెళ్ళి ఆయన కనుక్కుందాం. ఆయనకి తెలిసే అవకాశం ఉంది. చెప్పండి సార్, ఇసుక కావాలా? అరే వద్దండి, మీరు కూర్చోండి. సరేనండి. పెద్దయినా ఒక విషయం చెప్పండి, మీకు ఈ చోటు ఎలా ఏర్పడింది? ఏం చెప్పమంటారు బాబు, మేము పేద కుటుంబానికి చెందిన వాళ్ళం, కానీ ప్రాణాలతోనే ఉన్నాం. అదంతా సరే, వాళ్ళెవరు? రాత్రిపూట పని చెయ్యరు. నేను ఇక్కడ ఒంటరిగానే ఉంటాను, కాపలా కాసుకుంటూ. ఆ విధంగా ఏమీ జరగదు. కానీ 2 రోజుల క్రితం రాత్రిపూట 2 గంటలకి ఒక పడవ ఒడ్డుకొచ్చింది. తర్వాత అందులో కొందరు, అరే ఎవరయ్యా మీరందరూ, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటయ్యా నేను అరుస్తుంటే వినిపించట్లేదా? ఇది ఇసుకలాగా కనిపించట్లేదే, ఏంటయ్యా ఇదంతా? ఇలా చూడండి, చీకటి పడిపోయింది. ఇక్కడ పడవలు గట్ట ఆపకూడదు. ముసలోడా, వెళ్ళి పడుకొని ఇది నీ పని కాదు, వెళ్ళు. పోలీసులకి ఫోన్ చేయాలనుకుంటాను, అప్పుడే మీరందరూ మాట వింటారు. కళ్ళు తెరిసాక చూస్తే అక్కడ బాక్సులు లేవు, మనుషులు లేరు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు రాత్రి ఆ పడవలో ఖచ్చితంగా చట్టానికి వ్యతిరేకమైన విషయం జరిగింది, అందులో ఉన్న ఆ బాక్స్ ద్వారా. సరే పెద్దాయనా, మీకు ఇంకేమైనా గుర్తుందా? మాకు చెప్తే వాళ్ళని ఈజీగా చేరుకుంటాం. ఆ పడవ గురించి, లేదంటే ఆ బాక్సుల గురించి. ఆ పడవ మీద LCN రాసుంది.
ఇక బాక్సులు ఎరుపు పసుపు రంగులో ఉన్నాయి. ముందుగా మనం ఆ ఎల్సీ గురించి కనుక్కోవాలి. ఇంకా ఆ బాక్స్లో ఏ ఉందన్న విషయాన్ని కూడా మనం కనిపెట్టి తీరాలి. కమోన్. శ్రేయ త్వరగా రా. శ్రేయ త్వరగా చేయబట్టుకో. శ్రేయ ఫాస్ట్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నీకేం కాలేదు కదా, నువ్వు ఓకే కదా? నేను బాగానే ఉన్నాను సార్. పని మొదలు పెడతాం. వాళ్ళు ఎక్కడ దాక్కుని కూర్చున్నారో చూద్దాం. అందరి దగ్గర ఫోటో చూపించి విచారిద్దాం సార్. వద్దొద్దు, ఫోటోలు ఏవి చూపించకండి. మనం ఇప్పుడు ప్యాసింజర్స్లా ఉండాలి. అవును, ఎవరికి మనం ఎవరో తెలియకూడదు. ఒకవేళ వాళ్ళకి అనుమానం వస్తే వాళ్ళు ట్రైన్ నుంచి ఎస్కేప్ అయిపోతారు. దయాశ్రయ, మీరు ఓ పని చేయండి, మీరు అటు వెళ్ళండి, నేను నిఖిలు ఇటు వెళ్తాం. ఎవరికైనా ఏమైనా తెలిస్తే వెంటనే కాంటాక్ట్ చేసి చెప్పండి. ఓకే? సరే. వాళ్ళని చూశారంటే వెంటనే కాల్ చేయండి. జనాలు ఎక్కువ ఉన్నారు. ఏదో చేసే ముందు 2 సార్లు ఆలోచిస్తాం. ఓకే. జనాలు ఎక్కువ ఉన్నారు. ఏదో చేసే ముందు 2 సార్లు ఆలోచిస్తాం. ఓకే. మనం కష్టపడింది ఎప్పుడు వేస్ట్ అవ్వలేదు. ఎలాగో ట్రైన్ దొరికింది కదా. ఈ కోచ్ ఏంటి? మంది 7 కదా. అవునవును, ఇందులో ఏముంది? ఇది S6. మళ్ళా నడుచుకుంటే మన కోచ్కి వెళ్ళిపోవచ్చు. అది రిజర్వేషన్ చేశాం కదా, భయపడకు. హలో బ్రదర్, ఇటు చూడండి. మా ఫ్రెండు ఈ కోచ్లో ఎక్కారు. అందంగా ఉంటారు, నా హైట్ ఉంటారు, కొంచెం సన్నగా ఉంటారు. ఇలా చూడండి సార్, ట్రైన్లోనే ఎగ్జిబిషన్లో తప్పిపోయిన వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. వాళ్ళకి ఫోన్ చేసి చూడొచ్చు కదా. అది మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందువల్లే ఫోన్ చేయలేకపోతున్నా. అరే, తనేమన్నా చిన్న పిల్లాడా? ఎక్కడ దిగినా తిరిగి వచ్చేస్తాడులేండి. కాలం ఎంతలా మారిపోయింది చూడండి. సహాయం అడిగితే లెక్చర్ ఇస్తున్నారు కదా. ప్రశ్న అలాంటిదైతే సమాధానం కూడా అలాగే ఉంటుంది. సరే సార్, నేను తప్పు చేశాను, మీరు ఏం చెప్పొద్దు. ఓకే, నేను వేరే ఎవరిని ట్రైన్ ఇంత అడుగుతాను. రద్దీగా ఉంటే మీకే చోట్లేదు, మిగతా వాళ్ళని వెతుకుతున్నారా? సరే వెళ్ళండి. నాకు ఏసీ కోచ్ అంటేనే ఇష్టం. చాలా ప్రశాంతంగా, సైలెంట్ గా ఉంటుంది. ఏసీ కోచా? మనల్ని ఎవరో రన్నింగ్ ట్రైన్లో తోసినట్టు ఉంటుంది. ఇది చూసావా? ఇది స్లీపర్ కోచ్. కిటికీలు తెరిసామంటే ఈ భారతాన్నే చూడొచ్చు. ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడచ్చు, చేతులు ఆడచ్చు, పైకి వెళ్ళి పడుకోవచ్చు, లేదంటే కిటికీ పక్కన కూర్చోవచ్చు. భలే జాలీగా ఉంటుంది. ఆహా, ఏమంటారన్నా? కొంచెం పక్కకు ఉండండి. లేడీస్ వస్తున్నారు కదా, జరగండి. థ్యాంక్ యూ. చూడు ఎంత బాగుంది కదా. సచిన్, ఆ లీడర్ కంపెనీ గుడౌన్కి మేము వచ్చేసాం సార్. నది ఒడ్డున ఒక పడవ కనిపించింది. అది ఈ లీడర్ కంపెనీకి చెందింది. నాకు ఇది మామూలు విషయంగా అనిపించలేదు సార్. వీళ్ళు ఏదో ఒక తప్పైన పని చేస్తూ ఉన్నారు. ఈ గుడౌన్ ఆ నది ఒడ్డున ఉంది. ఆ బాక్సెస్ని ఇక్కడికే తీసుకుని వచ్చి ఉంటారు. ఇదేదో స్టోరేజ్లా ఉంది సార్.
సచిన్, బాక్సెస్ దొరికింది. పడవలో తీసుకొచ్చిన ఆ బాక్సెసే అనుకుంటా. ఇందులో ఏముందో ఇప్పుడే చెక్ చేద్దాం. ఇదన్నీ ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న వస్తువుల్ని తీసారన్నమాట. షెట్. అన్నీ ఖాళీగా ఉన్నాయేంటి? నువ్వు పంచాయి డిటెక్టివ్ డివైస్ని తీసుకురా. ఓకే సార్. లోపల ఏం పెట్టారో మనం కనిపెడదాం. ఓ నో, అయితే ఈ బాక్స్లో ఆర్డిఎక్స్ని తీసుకొచ్చారన్నమాట. ఇన్ని బాక్సులు ఉన్నాయంటే సచిన్, దీని అర్థం ఆర్డిఎక్స్ చాలా అధికంగా ఉన్నాయి. అలాగైతే సార్ వీళ్ళ ప్లాన్ కూడా చాలా పెద్దదే అయి ఉంటుంది. ఫ్రెండ్ సార్ మీరా? సచిన్, మీరందరూ ఇక్కడ? అవును దుష్యంత, రాత్రి పడవ వచ్చింది కదా, ఆ పడవలో ఉన్న బాక్సెస్ని ఇక్కడికి దించారు. ఆ బాక్సెస్ ఉన్నాయి కదా, అందులో ఆర్డిఎక్స్ ఉండింది. ఆర్డిఎక్స్? మేము హాస్పిటల్కి వెళ్ళాం ఆ ల్యాంప్ కొట్టు ఓనర్ ఇరావతిని కలవడానికి. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఆ హాస్పిటల్ బిల్ని లీడర్ కంపెనీ ఇచ్చింది. దాని అడ్రస్ ఇదే. అలా అయితే ఆర్డిఎక్స్ స్మగ్లింగ్, పగిలిపోయిన ల్యాంప్, సౌమ్య హత్య, దీనంతటికి ఏదో సంబంధం ఉంది. వేదికి మెహక్కి కూడా ఇందులో సంబంధం ఉంది. చుట్టాలు వచ్చేశారు. అన్నిటినీ తగలబెట్టండి, ఒక్క ఆధారం కూడా దొరకకూడదు. వెళ్ళండి. ఓకే బాస్. అన్నా. అవునన్నా. ఓకే, వెళ్ళండి, మొత్తం తగలబెట్టేయండి. అన్నా. అవునన్నా. ఓకే, వెళ్ళండి, మొత్తం తగలబెట్టేయండి. వెళ్ళండి. వెళ్ళండి. ఎందుకు ఇంత కంగారు? తగలబెట్టడానికి ముందు కొంచెం మాట్లాడదామా? ఎవరు మీరు? పిలవని పేరంటానికి వచ్చారు? ఒకవేళ ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నారంటే తర్వాత మీ హృదయం మీ చేతికి రాబోతుంది. మీకు చావాలనుందా ఏంటి? నువ్వు చెప్పే ఆటలు మేము ప్రతిరోజు ఆడుతున్నాం. ఎందుకంటే మేము CID. ఏయ్!
చెప్పు. ఇప్పుడు అన్ని విషయాలు చెప్పు. నీ ప్లాన్ ఏంటి? ఆర్డిఎక్స్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? నువ్వు మాత్రం నిజం చెప్పలేదంటే నిన్ను ఎక్కడికి పంపిస్తాను తెలుసా? పైనకి. నాకేం తెలీదు. వద్దు వద్దు. వద్దు వద్దు వద్దు. నేను చెప్పేస్తాను, మొత్తం చెప్పేస్తాను. ఆర్డిఎక్స్ ఈరోజే పేలబోతోంది సార్. ఆగస్టు 15. ఈరోజా? అవును. ఎక్కడ? ఏ చోట? నాకు తెలిసింది మొత్తం మీకు చెప్పేశాను. అందరూ ఎవరి కోసం పని చేస్తున్నారు? ఈ కంపెనీ యజమానికి సార్. కంపెనీ యజమాని పేరు చెప్పరా? ఇప్పటి వరకు చూడలేదు సార్, పేరు కూడా తెలియదు. సరే, ఒక విషయం చెప్పు. వేదికి మెహక్కి ఈ విషయం తెలుసా? ఆ బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ అని? అవును సార్, వాళ్ళిద్దరికీ తెలుసు. చెప్పు సచిన్. సార్, ఇప్పుడే న్యూస్ వచ్చింది. ఇవాళ ఎక్కడో బాంబు పేలబోతోంది. ఏంటి? పేలబోతుందా? ఎక్కడో తెలీదు సార్. తెలీదా? ఇదేం దారుణం. అంత ఆర్డిఎక్సా? అయితే పెద్ద నాశనానికే పోనుకుంటున్నా అనుకుంటా. ఎస్ సార్. అంటే వేద్కి మెహత్కి ఈ దాడి గురించి ముందే తెలుసా? ఎస్ సార్. వాళ్ళు ఇప్పుడు ట్రైన్లో ఉన్నారు. నిఖిల్, వాళ్ళు నీకు కనిపించారా? లేదు సార్, ఎక్కడ కనిపించలేదు. వాళ్ళని కనిపెట్టేయచ్చు. అతి త్వరలో వాళ్ళు మన చేతిలో ఉంటారు. అందువల్ల ఏది జరిగినా సరే. మెహక్, నేను ఫ్రెష్ అయి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. చెప్పరా, ఎక్కువసేపు వెయిట్ చేయించావు. మర్యాదగా ఎక్కడ దాచావో చెప్పు. త్వరగా చెప్పు, లేదంటే షూట్ చేస్తాను. చెప్పరా, లేదంటే షూట్ చేస్తాను. చెప్పు. చాలాసేపు అయింది, వేది ఇంకా రాలేదు. చెప్పు, ఎక్కడ దాచావు? మర్యాదగా చెప్పు, లేదంటే షూట్ చేసేస్తాను. మర్యాదగా చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్తారా లేదా? ఎక్కడ దాచారు చెప్పు. మర్యాదగా చెప్పమంటుంటే లేదంటే షూట్ చేస్తాను. చంపి పారేస్తాను రా.